అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బీసీలకు అన్యాయం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, బీసీలకు అన్యాయం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి బీసీల వ్యతిరేక రేవంత్ రెడ్డి బీసీలను మరొకసారి పట్టపగలు ఏదైతే ప్రభుత్వం చేపట్టిందో సర్వే కులగణన, ఈ కులగణన అనేది పూర్తిగా తప్పుల తడక. పూర్తిగా ఈరోజు ఈ కులగణనలో బీసీలను పచ్చి మోసం చేసినటువంటి ప్రభుత్వం. మరొకసారి కులగణన అంటే ఖబర్దార్ అని చెప్పి ఒక పక్క హెచ్చరించినట్టే హెచ్చరిస్తూ రేవంత్ రెడ్డి గారు బీసీలను మరొకసారి ఏ రకంగా కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయకూడదన్నటువంటి ఉద్దేశాన్ని ఈరోజు ప్రభుత్వం ఈ సర్వే పేరుతో మరొకసారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బట్టబయలు చేసింది. మొదటి నుంచి కూడా బీసీలకు అన్యాయం చేసింది కాంగ్రెస్ బీజేపీ పార్టీని. మళ్ళా ఇయ్యాల కూడా స్థానిక సంస్థలలో బీసీలకు 42% ఇస్తామని చెప్పి కులగణన చేపట్టి మరొకసారి బీసీలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మేము ఒకసారి లెక్కలతో సహా చెప్తున్నాం. ఒక 3-4 రకాల వాళ్ళ వివరాలతో సహా బీఆర్ఎస్ పార్టీ పక్షాన బీసీ సంఘాలు చెప్తా ఉన్నాయి, బీసీ మేధావులు చెప్తా ఉన్నారు, విద్యావంతులు చెప్తా ఉన్నారు. కానీ చెవున పెడతా ఉంది, పట్టించుకుంటలేదనేది మిమ్మల్ని ఒక లెక్క చెప్పినాం. మీరు దేని నమ్ముతారు నమ్మండి. ఇవాళ 2011 సెన్సస్ ప్రకారంగా 3,50,00,000 తెలంగాణ జనాభా అని చెప్పి మేము దానికే చెప్తున్నాం. ఇలా మీరు 2011 సెన్సస్ ప్రకారంగా ఆనాడు 3,54,00,000 జనాభా ఉందని చెప్పి 50 లక్షల జనాభా ఉందని చెప్పి సెన్సస్లో మరి సర్వే జరిగింది. మేము 2011 సెన్సస్ ప్రకారం ఏం డిమాండ్ చేస్తున్నాం? ఇవాళ 10 సంవత్సరాలకు ఒకసారి మన తెలుగు రాష్ట్రాల యొక్క సగటు జనాభా పెరుగుదల వృద్ధి రేటు, జనాభా వృద్ధి రేటు 13% ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి పెరుగుతుంది. అది సెన్సస్లో పాల్గొన్నటువంటి అధికారులు 3,50,00,000 జనాభా ఉంటే ఇలా 2011 తర్వాత ఇలా 2024 పూర్తి చేసుకున్నాం. 10 సంవత్సరాలకు ఒకసారి 13% జనాభా పెరిగినా ఇలా 13% జనాభా అంటే దగ్గర దగ్గర 4,20,20,00,000 జనాభా
ఆ 11 సెన్సస్ ప్రకారంగా చేసుకుంటే కూడా అది 10 సంవత్సరాలదే. ఇంకా 3 సంవత్సరాలు ఉంటుంది. 3 సంవత్సరాలకు 1.3% ఉంటుంది. ఆ లెక్కన చేసుకున్న ఇలా 4 కోట్ల దాదాపు 35 నుంచి 40 లక్షల జనాభా ఆ 2011 సెన్సస్ ప్రకారంగా ఉంటుంది. అది మేము చెప్పినాం, మేము చెప్పింది కాదు. సెన్సస్ చేసింది ఆనాడు ప్రభుత్వాలే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.